హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 28. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టుకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. ప్రైలాడు హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆచారమును ఆచరించారు వాళ్ళు. ఆచారం అని ఇక్కడ చెప్పబడింది అంటే దేవుడు చెప్పిన క్రమాన్ని అనుసరించారు. దేవుడు చెప్పిన మాట అయినా ఆ క్రమమైనా ఆయన ఏమైతే చెప్తాడో ఆయన బిడ్డలుగా మనం లోబట్టం, చెప్పినట్లుగా చేయటమే మనకు కావాల్సింది. ఆనాడు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ కుటుంబాలు నష్టం లేకుండా ఉండాలంటే దేవుడు చెప్పాడు, ఈ ఆచారాన్ని ఆచరించమన్నాడు. వాళ్ళు ఆచరించి వాళ్ళు నష్టం లేకుండా వాళ్ళు బయటపడ్డారు. మరి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి నిర్గమాకాండం 11వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదకిని ఐగుప్తు మీదకిని ఇంకొక తెగులును రప్పించేదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోనిచ్చును. అతడు మిమ్మను పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళగొట్టును. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఫరో మీదకి ఇంకొక తెగులే రప్పిస్తా నేను అంటే ఇంతవరకు ఎన్ని తెగుళ్ళు రప్పించాడు? 11. ఇంతవరకు 10 తెగుళ్ళు రప్పించాడు. ఇంతవరకు 10 తెగుళ్ళు రప్పించాడు. ఆ తెగుళ్ళు కూడా ఎలాంటివి? భయంకరమైనటువంటి తెగుళ్ళు. ఎంత భయంకరం అని అంటే, దేవుని ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో వెలుతురుంది. ఐగుప్తు మొత్తం భయంకరమైన చీకటి. దాని చీకటి పేరు చెమ్మ చీకటి అన్నాడు. అంటే ఎక్కడున్నవాడు అలా ఉండిపోవటమే. అంత చీకటి పంపించాడు ఐగుప్తు మీదకి. ఇంకొక మాట మనం గమనిస్తే, ఐగుప్తు దేశం అంతా వడగండ్లు గురిచేసినాయి. మొత్తం పంటను మొత్తం నాశనం చేసింది. దేవుని బిడ్డలు ఉండేటువంటి ప్రాంతం మాత్రం వడగండ్ల లేదు. అంటే అలాంటి కార్యాలు, అద్భుతాలు మరి ఆ 10 కార్యాలు జరిగించాడు. అయినా ఫరో హృదయం ఆ కార్యాలన్నీ చూసి కూడా హృదయం కఠినపరచబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కార్యాన్ని చూసినటువంటి నీవు నేను ఆయన కార్యాలు చూసి ఆయన దగ్గరకు వచ్చాము. ఆయనలో ఎదుగుతున్నాం మనం. అంటే మనం రక్షించబడేదానికి ప్రభువు కార్యాలు మా విశ్వాసాన్ని కలిగించినాయి. ఆనాడు ఫరోనే కాదు, ఈరోజు అనేకులు ఎక్కడికో బాగుపడలే మన మందిరాల్లోనే దేవుడు జరిగించిన గొప్ప కార్యాలు ఉన్నాయి. మరి మనకు ఒక ఆమె ఉంది. ఆమె రాత్రి 10 గంటలకప్పుడు ప్రార్థన కాడికి పరిగెత్తుకొని వచ్చింది. ఏమి అని అంటే, ఆ యూరిన్ ప్రాబ్లం. హాస్పిటల్కి వెళ్ళినా కూడా కంట్రోల్ కాల, తగ్గలేదు. కాబట్టి దేవుడు సహాయం చేస్తే మందిరానికి వస్తామన్నారు. సరే, ప్రార్థించిన తర్వాత దేవుడు అద్భుతంగా ఆమెని ఆ సమస్య నుంచి విడిపించాడు. తర్వాత ఆమె అడ్రస్ లేదు ఆమె. అంటే ఆ హృదయం అంత కఠినపరచబడి ఉంది. అంటే ఆనాడు ఫరో హృదయం కఠినపరచబడింది. వీళ్ళందరి హృదయాలు కూడా కంతే కదా. అంటే దేవుని ఇన్ని కార్యాలు చూసినా కూడా ఈ హృదయాలు ఎందుకు ఇలా కఠినపరచబడి ఉంటుంది? దానికి పరిశుద్ధ గ్రంథమే జవాబు చెప్తుంది. 2 కొరింథీ 4:4లో ఒక మంచి మాట ఏమంటాడు అని అంటే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప కార్యాలు, గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు కళ్ళతో చూస్తున్నారు, వింటున్నారు, అనుభవిస్తున్నారు. కానీ హృదయం మాత్రం కఠినం చేసుకున్నారు. ఎందుకు? దానికి కారణం అని అంటే, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, వాళ్ళ అవిశ్వాసులు. మొదట వాళ్ళు అవిశ్వాసులు,
కళ్ళ ముందు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నా వాళ్ళ మనోనేత్రాలకి సాతాను ఏం చేసింది? గుడ్డితనాన్ని కలిగించింది. గుడ్డితనం కళ్ళల్లో కనపడకుండా చేసింది కాబట్టి ప్రభువు చేసిన కార్యాలు వాళ్ళకి అవి గొప్ప కార్యాలుగా అనిపించట్లేదు. ప్రభువు మాటలు కూడా వాళ్ళకి వాళ్ళ జీవితాలు వెలిగించడం లేదు. అందుకే వాళ్ళు అలాంటి బంధకాల్లో ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అందుకనే మనకు అలాంటి వాళ్ళ గురించి అపోస్తుల కార్యం 28:26 నుంచి మనకు అక్కడ వాక్యం ఏమంటుందంటే, వినుట మట్టుకు విందురు గాని ఉమ్, గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు. దేవుని బిడ్డలారు, ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, కళ్ళతో వాళ్ళు చూస్తున్నారు కానీ వాళ్ళు కానటం వలె, చెవులతో వింటున్నారు కానీ గ్రహింపు అనేది లేకుండా ఉన్నారు. మరి అందుకే ఎందుకు ఇలా వింటున్నారు, చూస్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు గ్రహింపు లేకుండా ఉన్నారు అని అంటే, దీనికి కారణం వాళ్ళ హృదయము క్రొవ్వి ఉందంట. హృదయం కొవ్వుంది. దాన్ని బట్టే ప్రభువు కార్యాలు కనపడుతున్నా వినపడుతున్నా వాటిలో ఏమాత్రం విశ్వాసం లేకుండా వాళ్ళు అలా ఉండిపోతున్నారు. ఇంకొక అద్భుతం ఏం తెలుసా? లాజరు చనిపోయి 4 దినాలు, 4వ దినం ప్రభు వెళ్ళి స్వస్థపరిస్తే, మీరు యోహాను సువార్త 11వ అధ్యాయంలో చదివితే అనేక మంది విశ్వాసం ఉంచారు, కొందరు వ్యతిరేకించారంట. అరే, 4 దినాలు ఎడైన శవం బ్రతుకుతుందా? కుళ్ళిపోయి వాసన వచ్చే శవము. మరి అలాంటిది ప్రభువు అద్భుతాన్ని జరిగిస్తే అక్కడ కొంతమంది అవిశ్వాసులు తయారవటం ఏంటి? ఎందుకో తెలుసా? సామెతల గ్రంథం 16:4 సెకండ్ లైన్లో అంటాడు, నాశన దినమునకు ఆ, ఆయన భక్తిహీనులను కలుగజేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాశనాల కోసము, నాశనం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉంది. నరకానికి, నాశనానికి వెళ్ళాలంటే కొంతమంది భక్తిహీనులు ఉండాల్సింది. అందరూ భక్తిపరులు అయిపోతే నాశనానికి ఎవడు పోతాడు? ఆ? కాబట్టే దేవుడు వాళ్ళ కోసం కూడా వీళ్ళని ఎత్తిపెట్టి ఉంటాడంట. ఎందుకు? వాళ్ళు కంటితో చూస్తూ ఉంటారు, చెవితో వింటూ ఉంటారు, కానీ హృదయంలో మాత్రం ఏ మార్పు చెందనటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారు అని వాక్యం తేటతెల్లం చేస్తుంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు భక్తిహీనంగా ఉన్నందువల్ల, అవిధేయత చూపించినందువల్ల, దేవుణ్ణి ఎరగకుండా జీవించినందువల్ల నీకు ఈ లోకంలో నష్టం ఏమీ లేదు. ఎందుకు అనంటే, మనకు మత్తయి సువార్త 5:45లో ఒక మాట ఉంది. వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చెడ్డోడు అని, నువ్వు మంచిదానివి కాదని ఆయనకు తెలిసినప్పటికీ, అటైతే వాళ్ళ మీద ఈ సూర్యుడు ఉదయించకుండా ఉండాలని సూర్యుడికి ఆజ్ఞ, వర్షం నీకు రాకుండా ఉండాలని వర్షానికి ఆజ్ఞ. నువ్వు మంచోళ్ళైనా నువ్వు చెడ్డోళ్ళైనా నీకు వర్షము తక్కువ చేయలేదు, సూర్యరశ్మిని నీకు తక్కువ చేయలేదు, నువ్వు పీల్చే ఊపిరిని కూడా నీకు రాకుండా చేయలా. మనుషులం అయితే వాడు నా మాట వింటోలా. ఒకసారి మా ఐవూరు వచ్చి నాకు చెప్పాడు, అయ్యా నువ్వు స్టేషన్లో ఏమైనా చెప్తావో ఏమో నాకు తెలియదు, మా వాడిని బాగా కొట్టియాలని చెప్పాడు. మనుషులు కదా, ఎందుకు అంటే వాడు నన్ను కొడుతున్నాడు అన్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులుగా వాళ్ళు కొడుతున్నారు కాబట్టి వాడిని కొట్టియాలని అన్నాడు. దేవుడు కూడా ఒకవేళ అలా అనుకునే పని అయితే, వాడు నా మాట వినటం లేదు, లోబట్టం లేదు, చెప్పినట్లుగా చేయట్లేదు, వీళ్ళకి వర్షం రాకూడదు, వీళ్ళకి సూర్యుడు రాకూడదు, వీళ్ళకి అసలు ఊపిరే రాకుండా ఉండమంటే ఏమైపోతుంది? ఇమీడియట్గా పరిష్కారం అయిపోతుంది. కానీ దేవుడు న్యాయవంతుడు. నువ్వు లోబడకపోయినా, చెప్పినట్టుగా వినకపోయినా, ఇష్టానుసారమైన బ్రతుకుతున్నా
నీకేమి తక్కువ చేయాల. దేవుని బిడ్డలారా, కానీ ఒక్కటుంది, రక్షించబడిన బిడ్డలతో ఆయన ఉంటాడు. ఈ హృదయాన్ని ఆలయంగా చేసుకొని ఆయన ఉంటాడు. అంతేకాకుండా ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన దూతను కావులుండి కాపాడుతూ ఉంటాడు. ఈరోజు మనకు రోగం వచ్చినా బాధ వచ్చినా ప్రభువు మన పక్షంగా ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడన్న నిరీక్షణ విశ్వాసం మన జీవితాల్లో ఉంది. కానీ లోకానికి ఆ నిరీక్షణ లేదు, లోకానికి ఆ ధైర్యం లేదు. ఇవి అన్ని లోక సంబంధంగా ఇవన్నీ అవసరాలు అయినప్పటికీ అసలైంది ఏదంటే, ఈ లోకంలో నుంచి నీ ఆత్మ వెళ్ళిపోతే, నీ ఆత్మ ప్రభువు దగ్గరికి పరలోకానికి వెళ్ళాలంటే, రక్షించబడిన ఆత్మ అయితేనే ప్రభువు దగ్గరికి పరలోకానికి వెళ్తుంది. నువ్వు రక్షించబడకుండా నీ పాపం నీతో ఉంటే నిత్య నరకానికి, నాశనానికి వెళ్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎందుకు నమ్మాలి మనం అంటే, రోగం కోసం బాధలు పోయేదానికి కాదు, మన ఆత్మ రక్షించబడాలి దానికోసం. ప్రభువు నమ్మితే ఆ ఆ యుగ యుగాలు పరలోకంలో మన ఆత్మ ఉంటుంది. ఒకవేళ మనం నమ్మకుండా ఉంటే, నమ్మి కూడా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తే, ఇదే ఆత్మ నిత్య నరకంలో యుగ యుగాలు ఉంటుంది. కాబట్టి మనం ప్రభువుని మనం నమ్మాల. నమ్మాల నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఈరోజు మరి పరలోకాన్ని గురించి, మన ఆత్మ అక్కడ ఉండబోయే ఆ పరిస్థితిని బట్టి అవగాహన లేకుండా ఎంతమంది అయితే ఉంటారో, వాళ్ళు ప్రభువుని ఎరిగినప్పటికీ వాళ్ళు భక్తిహీనంగానే ఉంటారు. ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు ఏ విధంగా దూరస్తులుగా ఉంటారో, ఎరిగి కూడా నువ్వు దూరస్తులుగానే ఉంటారు. వాళ్ళ జీవితంలో మార్పులు ఏమి కనపడదు. దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరిగిన తర్వాత పౌలు గారు అంటాడు గలతీ పత్రికలో, మునుపు నన్ను చూసిన వారందరూ ఇప్పుడు ప్రభువుని, అదే ప్రభువుని గురించి ప్రకటిస్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ప్రభువుని వెంబడించారంటారు. అంటే మునుపు ఆయన బ్రతుకు దుర్మార్గమైంది, అక్రమమైంది. అక్రమమైన బ్రతుకులో నుంచి ప్రభువుని ఎరిగిన తర్వాత ఈరోజు సక్రంగా ఉన్నాడంటే నిజంగా దేవుడు ఈయన్ని మార్చాడు. ఇలాంటి దుర్మార్గుణ్ణే మార్చారు, మనం కూడా మారుదాం అని ఆయన కూడా మార్పు చెందాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా మాటలు వింటున్నటువంటి నువ్వు నేను, మనం లోకస్తుల్లాగా మనం ఏదో రోగాలు తగ్గితే పోను చాలు, బాధలు పోతే చాలు, మనం ఏదో బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తే బాగుండు, మంచి వివాహాలు జరిగితే బాగుండు, లేకపోతే మంచి ఇల్లు కట్టుకుంటే బాగుండు, లోక సంబంధమైన విషయాల్లోనే మనం ప్రభువు దగ్గరికి మనం వచ్చి మన ఆత్మ రక్షించబడాలన్న విషయంలో మనకు అవగాహన లేకుండా ఉంటే, మన ఆత్మకి రేపు నిత్య నరకమైన ఉంది, లేదు పరలోకం అయిందన్న ఉందని ఆ విషయంలో నీకు స్పష్టమైనటువంటి అవగాహన నీ జీవితంలో లేకుండా ఉంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? 1 కొరింథీ 15:19 అంటాడు, క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఇందుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవితకాలం మట్టుకే మనము ప్రభువు మనకు కావాలా, ప్రభువులో మనం ఆయనలో ఉంటే, దేవునిలో ఉంటే ఈ బాధల నుంచి విడిపించబడతాము, ఈ రోగాలు తగ్గుతాయి, సాతాను బంధకాలు నా మీద రాకుండా ఉంటుందని తాత్కాలికమైన లోక సంబంధమైన వాటి విషయంలోనే మనం దానికోసమే మనం వెంబడించిన వాళ్ళం అయితే, వాక్యం మనకేం పేరు పెడుతుందో తెలుసా? మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటాడు. దౌర్భాగ్యులు అని ఎందుకు అంత పదం వాడినాడు అని అంటే, లోకస్తులకి ప్రభువు తెలియదు, ఆయన ఇచ్చే పరలోక ఆశీర్వాదాలు వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు లోక సంబంధంగా ఈ రోగాలు బాధల కొరకు, సమస్యల కొరకు ప్రభు దగ్గరకు వస్తారు, మేలు పొందుకొని వెళ్ళిపోతారు. కానీ ప్రభువు వాక్యం ద్వారా మరి ఆయన క్లియర్గా నీ కోసం నా కోసం పరిశుద్ధ గ్రంథంలో ఆయన హృదయంలో ఉండే ఆలోచన అంతటిని, జరగబోయే విషయాలన్నిటినీ రాసి పెట్టాడు. అన్నీ మనకు తెలుసు, మనం వింటున్నాం, చదువుతున్నాం, అన్నీ చేస్తా కూడా మన జీవితాల్లో లోక సంబంధంగా
ఈ జీవితకాలం మట్టికి మన విశ్వాసం అంత పరిధిలోనే ఉండే పనైతే, అందుకే వాళ్ళకి ఏం పేరు పెట్టింది? మనుషులందరికంటే దౌర్భాగ్యులు, దౌర్భాగ్యులు అని అంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి రాకూడదు. దౌర్భాగ్యం అనేది ఎలాంటిది అనంటే, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు విజయవాడ వరదల దగ్గరికి దరిదాపు 4, 5 రోజుల నుంచి ఆడుండడు. విజయవాడలో ఉండడు. ఆయనంతా ఎక్కడి క్యాంపుకి పోయినా మాకు అన్నం లేదు, నీళ్లు లేవు, మాకు అది లేదు, ఇది లేదు అని చెప్తా ఉంటారు. కానీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ వరదకు కారణం ఏంది? అవన్నీ తెగిపోయినాయి. అంటే తాత్కాలికంగా ఆ కట్టలనేది నిర్మాణం అనేది సరిగా లేదు, తెగిపోయింది. కాబట్టి మాకు ఇళ్ళు సరిగా లేవు. మేము చిన్న చిన్న వాటిలో ఉన్నాం. మాకు ఇల్లు కట్టియండి అని. మంచి మంచివి పనికొచ్చేవి ఫ్యూచర్‌లో వాళ్ళకి మేలు పొందేయి అడగాల. కేవలం తిండి కావాలా, నీళ్లు కావాలంటే అదన్నమాట దౌర్భాగ్యం. నువ్వు ఏది అడిగితే శ్రేష్టమైనది ఇచ్చేదానికి ఆయన ఇష్టపడుతుంటే, నువ్వు కేవలం తాత్కాలికమైనటువంటి తిండి కోసం, నీళ్ల కోసం అడిగితే అంతకన్నా దౌర్భాగ్యం ఏంటి ఉంటది? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనతో హెచ్చరిక చేస్తున్నాడు. మనము లోక సంబంధమైనది కాదు, దేవుని బిడ్డలు. అందుకే మనకు వాక్యం ఏం చెప్తుంది? మీరు ఈ లోకములో యాత్రికులు, పరదేశులు. అసలైన రాజ్యం మనకు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రారంభమవుతుంది. ఈ లోకములో కేవలం మనం యాత్రికులము, పరదేశులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.